దేవుడు అన్యాయస్తుడు కాదు. మాకున్నదే కొంచెం ఆహారం. ఆ రోజు అమ్మ 10 మంది వేరే ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి ఏదన్నా ఒట్టిగా పంపించకుండా అంత అన్నం పెట్టి పంపిద్దాం అంటే మనకే కష్టంగా ఉంది. ఆ ఉన్నదానిలోనే ఒక ముద్ద వాళ్ళకి పెట్టి పంపిద్దాం అంటే 2 కిలోలు మొదటిసారి ఉండింది. 2 కిలోల అన్నం మాకే కష్టంగా ఉంది. నూకలు తింటున్నాం, రేషన్ బియ్యం తింటా ఉన్నాం దొరికినప్పుడు. ఆ స్థితిలో 2 కేజీల ఆహారాన్ని వండేదానికి దేవుడు ప్రేరణనిచ్చాడు, వండి పెట్టా. ఇప్పుడు 2 కేజీలే వండుతున్నావా ఆదివారం? నీ ఆహారం వేయి నీళ్ల మీద, చాలా దినములైన తర్వాత అది మరలా నీకు కనబడును. 7 8 భాగం పంచిపెట్టు. ఉన్న ఒక ముద్ద వెయ్యి.